కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్ని జనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువియి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిని భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.